అందరికి నమస్కారం. ఈరోజు ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఒక రసవత్తరమైన పోరైతే జరగబోతుంది కేకేఆర్కి డీసీకి మధ్య. అయితే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనే దాని గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మనం ఈ రెండింటి మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉండి, అలాగే ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది, సో దాంతోపాటు పిచ్ కండిషన్ ఎలా ఉండబోతుంది అనే విషయం గురించి మనం మాట్లాడదాం. సో ఇవి తెలిస్తే ఆటోమేటిక్గా ఏ టీం గెలిచిద్ది అనేది ఒక ఐడియా అయితే మనకు క్లియర్గా వచ్చేది. అయితే ఫస్ట్ మనం లాస్ట్ మ్యాచ్ కేకేఆర్ అయితే 272 రన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాళ్ళైతే లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయి రావడం జరుగుతుంది. అలాగే డీసీ అయితే మంచి విజయంతో అయితే ఈ మ్యాచ్లోకి రావడం జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్లో కనుక హెడ్ టు హెడ్ స్టార్ట్స్ చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు 33 మ్యాచెస్ జరిగినాయి వీళ్ళిద్దరి మధ్య. దాంట్లో 17 మ్యాచెస్ కేకేఆర్ గెలిచింది, 15 మ్యాచెస్ డీసీ గెలిచింది. ఒక మ్యాచ్ మాత్రం రిజల్ట్ అయితే ఏం రాలేదు. అయితే ఇక్కడ హెడ్ టు హెడ్ స్టార్ట్స్ చూసుకున్నట్టయితే కేకేఆర్ కొంచెం ఎడ్జ్ అయితే కనిపిస్తుంది. కానీ లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకున్నట్టయితే 4 టైమ్స్ డీసీ గెలిచింది, ఒకసారి మాత్రమే కేకేఆర్ గెలిచింది. సో లాస్ట్ 5 మ్యాచెస్ నుంచి డీసీ ఎంత డామినేట్ చేస్తుందో మన అందరికీ దీన్ని బట్టి అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఈ పిచ్ కండిషన్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఇదే పిచ్ కండిషన్లో లాస్ట్ టైము 262 రన్స్ కూడా పంజాబ్ అయితే చేజ్ చేసింది కేకేఆర్ మీద. సో ఇది ఖచ్చితంగా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అనేది ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. సో దాని తర్వాత ఇక్కడ గ్రౌండ్ స్టాట్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇప్పటి వరకు 91 మ్యాచెస్ జరిగితే 37 మ్యాచెస్ బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళు గెలిచారు. దాని తర్వాత 54 మ్యాచెస్ చేజింగ్ చేసిన టీం అయితే గెలిచింది. సో ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకున్నట్టయితే 163 రన్స్గా ఉంది. సో ఇక్కడ మనకి ఎవరైతే చేజ్ చేస్తారో వాళ్ళే గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. సో లాస్ట్ టైం కూడా 262 రన్స్ పంజాబ్ అయితే చేజ్ చేస్తూనే వాళ్ళైతే గెలవడం జరిగింది. సో ఇక్కడ ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ లాస్ట్ 5 మ్యాచెస్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 3 టైమ్స్ చేజింగ్ చేసిన టీం గెలవడం జరిగింది, 2 టైమ్స్ మాత్రమే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. అది కూడా చిన్న ఎడ్జ్తోనే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం అయితే గెలవడం జరిగింది. సో దీన్ని బట్టి ఇక్కడ చేజింగ్ అనేది చాలా ఈజీగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. సో ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు చేజింగ్ చేసే ఛాన్సే ఎక్కువ కనిపిస్తుంది. సో దాంతోపాటు డ్యూ ఫ్యాక్టర్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి నైటు సో ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళైతే ఫస్ట్ చేజింగ్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో దాని తర్వాత ఇక్కడ మనం ఇదే వాంకడే స్టేడియంలో ఎగ్నెస్ట్ డీసీ మీద కేకేఆర్ మ్యాచెస్ చూసుకున్నట్టయితే లాస్ట్ 9 మ్యాచెస్ జరిగితే ఇక్కడ సో దీంట్లో 7 టైమ్స్ కేకేఆర్ గెలిచింది, 2 టైమ్స్ మాత్రమే డీసీ గెలిచింది. సో దీన్ని బట్టి కేకేఆర్ ఈడెన్ గార్డెన్స్లో ఎంత డామినేట్ చేసింది డీసీ మీద అనేది మనకైతే బాగా అర్థమవుతుంది. అది కూడా 2 టైమ్స్ కూడా డీసీ చేజ్ చేస్తూ మాత్రమే గెలిచింది. సో ఆల్రెడీ చెప్పుకున్నాం ఇక్కడ చేజింగ్ అనేది ఎంత సులువుగా ఉందనేది. సో కాబట్టి దీని తర్వాత మనం స్టాట్స్ చూసుకున్నట్టయితే హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకున్నా లేదంటే ఇక్కడ పిచ్ కండిషన్స్ చూసుకున్నా కేకేఆర్కి అయితే ఫేవరబుల్గా ఉన్నాయి. సో దాని తర్వాత ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ప్లేయింగ్ లెవెన్ ఎవరిది స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ కేకేఆర్ టీంలో కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్లో వాళ్ళకి సాల్ట్ అలాగే నరైన్ వీళ్ళిద్దరూ ఒక మంచి అద్భుతమైన స్టార్ట్ ఇస్తున్నారని అయితే చెప్పాలా. సో వీళ్ళు ఎంత మంచి స్టార్ట్ ఇస్తున్నారో దాని తర్వాత బ్యాట్స్మెన్స్ ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తున్నారు ఇక్కడ. సో నరైన్ అయితే ఒక విధ్వంసం అయితే క్రియేట్ చేస్తున్నాడు పవర్ ప్లేలోనే. సో దాంతోపాటు వీళ్ళకి మిడిల్ ఆర్డర్లో చూసుకున్నట్టయితే రింకు సింగ్ కానీ లేదంటే రసల్ కానీ సో దాని తర్వాత రామన్దీప్ సింగ్ కానీ వీళ్ళు ముగ్గురు ఒక మంచి హిట్టింగ్ అయితే మంచిగా చేస్తున్నారు వీళ్ళ టీంలో. సో వీళ్ళ బలం టాప్ ఆర్డర్లో మంచి బలం ఉంది. సో దాని తర్వాత మిడిల్ ఆర్డర్లో కూడా వీళ్ళు మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. సో ఇలాంటి ఒక మంచి బ్యాటింగ్ లైనప్ని ఎలా ఎదుర్కొంటారో అనేది డీసీ బౌలర్స్ ఈరోజు అయితే ఒక సవాల్గా అయితే మారబోతుంది. సో దాని తర్వాత వీళ్ళకల్లే లాస్ట్ మ్యాచ్ చూసుకున్నట్టయితే శ్రేయస్ అయ్యర్ ఇంకా డౌన్ ది ఆర్డర్ వచ్చాడు. సో ఈ మ్యాచ్లో కొంచెం అప్ ది ఆర్డర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో దాంతోపాటు వీళ్ళకల్లే బౌలింగ్ అటాక్ చూసుకున్నట్టయితే మనం సో బ్యాటింగ్ అటాక్ చాలా మంచిగా ఉంది, టాప్ ఆర్డర్ చూసుకున్నా మిడిల్ ఆర్డర్ చూసుకున్నా. సో దాని తర్వాత బౌలింగ్ అటాక్లో కనుక చూసుకున్నట్టయితే వీళ్ళ పేస్ అటాక్ చాలా దారుణంగా ఉంది. సో దాంతోపాటు వీళ్ళ స్పిన్ అటాక్ కొంచెం పర్లేదు అనిపిస్తున్నా కానీ వరుణ్ చక్రవర్తి అలాగే సునీల్ నారాయణ ఎక్సలెంట్గా అయితే బౌలింగ్ చేస్తున్నాడు. సో వీళ్ళ స్పిన్ అటాక్ నెంబర్ 1గా ఉంది. కానీ వీళ్ళ పేస్ అటాక్లో చూసుకున్నట్టయితే అంత చెప్పుకోదగ్గ పేస్ అటాక్ అయితే వీళ్ళకి కనిపించట్లేదు. లాస్ట్ టైం మనకి స్టార్క్ బదులు షమీరాని తీసుకొచ్చారు. సో షమీరా కూడా చాలా రన్స్కి అయితే వెళ్ళాడు. సో ఈరోజు స్టార్క్ కూడా అవైలబుల్లో ఉండే ఛాన్సెస్ చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. సో దాని తర్వాత వీళ్ళకల్లే బౌలింగ్ అటాక్లో చూసుకున్నట్టయితే హర్షిత్ రాణా అలాగే ఇంకా వైభవ్ అరోరా ఇలా బౌలింగ్ అటాక్ అంత పేస్ అటాక్ అంత మంచిగా లేదని అయితే మనకైతే అర్థమవుతుంది. సో అయితే
అటువైపు ఆపోజిట్ టీంలో డీసీలో ఎలా ఉంది కంపేర్ టు కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ అంటే వాళ్ళకల్లే ఈ కేకేఆర్‌కు ఉన్నంత డెప్త్ అయితే బ్యాటింగ్‌లో లేదు. సో, ఎందుకంటే ఈసారి మనకి వార్నరు, అలాగే మిచెల్ మార్ష్ లేడు. దాంతో పాటు పృథ్వీ షా కూడా ఇంజ్యూర్ అయినట్టున్నాడు. సో, ఇలాంటి ఒక ముగ్గురు ఒక టాప్ హిట్టర్ మంచి బ్యాట్స్‌మెన్స్ వీళ్ళు ముగ్గురు అందుబాటులో లేకపోవడం డీసీకి కొంచెం ఎదురు దెబ్బనైతే చెప్పాలి. సో, దాంతో పాటు వాళ్ళకి ఫస్ట్‌లో చూసుకున్నట్టయితే ఫ్రేజరు ఎంత విధ్వంసం క్రియేట్ చేస్తున్నాడో మనందరికీ తెలుసు. సో, లాస్ట్ టైమ్ 27 బాల్స్‌లోనే 84 రన్స్ ఏమో చేసినట్టున్నాడు. సో, వాళ్ళకల్లే ఫ్రేజర్ అయితే ఒక మంచి స్టార్ట్ అయితే ఇస్తున్నాడు. సో, దాని తర్వాత చూసుకున్నట్టయితే వాళ్ళకి ఇంకా డౌన్ ది ఆర్డర్ అంతా ఆ ఇన్నింగ్స్‌ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళే బ్యాట్స్‌మెన్స్ అయితే కొంచెం తక్కువ ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు కంపేర్ టు కేకేఆర్. సో, దాంతోపాటు మనకు చూసుకున్నట్టయితే మిడిల్ ఆర్డర్‌లో పంత్ అలాగే స్టబ్స్ వీళ్ళిద్దరూ ప్రతి మ్యాచ్ కన్సిస్టెంట్‌గా ఒక గ్రేట్ ఫినిష్‌ని అయితే అందిస్తున్నారు వీళ్ళకి. సో, కేకేఆర్‌కి ఉన్నంత బ్యాటింగ్ డెప్త్ లేకపోయినా సరే వీళ్ళకల్లే ఉన్న బ్యాట్స్‌మెన్స్ అయినా కొంచెం పర్లేదని అయితే అనిపిస్తున్నారు. సో, దాని తర్వాత షాయ్ హోప్ కూడా లాస్ట్ మ్యాచ్‌లో ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. సో, దాని తర్వాత వీళ్ళకి బ్యాటింగ్ లైనప్ అంత చెప్పుకోదగ్గ అయితే ఈ మ్యాచ్‌లో లేదు. దాని తర్వాత పోరల్ కూడా ఏదో 1, 2 మ్యాచెస్ మంచిగా ఆడాడు. సో, దాని తర్వాత తేలిపోవడం జరిగింది. సో, వీళ్ళ బ్యాటింగ్ లైనప్ చూసుకున్నట్టయితే కేకేఆర్‌తో పోల్చుకుంటే అంత మంచిగా అయితే లేదు. కానీ బౌలింగ్ అటాక్‌లో చూసుకున్నట్టయితే వీళ్ళ స్పిన్ అటాక్ ఎక్స్ట్రాడినరీ స్పిన్ అటాక్ అయితే ఉంది. కుల్దీప్ యాదవ్ అలాగే అక్షర్ పటేల్ ఇద్దరు మంచి ఇండియన్ బౌలర్స్ కాబట్టి సో, వీళ్ళ స్పిన్ అటాక్ ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. కానీ వీళ్ళకల్లే పేస్ అటాక్ చూసుకున్నట్టయితే కేకేఆర్‌లానే ఉంది. ఎందుకంటే వీళ్ళకల్లే ప్రతి ఒక్కళ్ళు రన్స్‌కి వెళ్ళిపోతున్నారు. నోకియా కానీ లేదంటే ఖలీల్ అహ్మద్ కానీ ముఖేష్ కుమార్ కొంచెం పర్లేదనిపిస్తున్నాడు. సో, దాని తర్వాత వీళ్ళకల్లా ఇషాంత్ శర్మ కూడా ఈ మ్యాచ్‌లో ఉండే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సో, వీళ్ళ బౌలింగ్ అటాక్ కంపేర్ టు కేకేఆర్ చూసుకుంటే కొంచెం పర్లేదనిపిస్తుంది. స్పిన్ అటాక్ ఇద్దరు టీమ్స్‌కి ఈక్వల్‌గా ఉంది. కానీ పేస్ అటాక్ వచ్చేసరికి కొంచెం డీసీ కల్లే ఫేవరబుల్గా ఉంది. అలాగే బ్యాటింగ్ అటాక్లోకి వచ్చేసరికి మనకి కేకేఆర్కి కొంచెం డామినేషన్గా కనిపిస్తుంది. సో, అయితే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనేది కూడా కొంచెం చెప్పడం కష్టంగా ఉన్నప్పటికి కూడా ఇక్కడ హోమ్ అడ్వాంటేజ్ ఒకటి కేకేఆర్కి ఫుల్ సపోర్ట్గా ఉంది. సో, దాంతోపాటు బ్యాటింగ్ అటాక్ కూడా చాలా మంచిగా ఉంది. సో, ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనేది బౌలర్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత తక్కువ స్కోర్కి రెస్ట్రిక్ట్ చేయగలిగితే సో, వాళ్ళ టీం అయితే గెలిచే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి.